పలానా వ్యక్తి నీకు శోధన అని తెలిసినప్పుడు అటు సైడ్ ట్రై కూడా చేయొద్దు. అవాయిడ్ అట్ ఆల్ కాస్ట్. పలానా వ్యక్తి నీకు శోధన, ఇదిగో నీ ఆఫీసులో పలానా స్త్రీ ఉంది, ఆ స్త్రీ అంటే నీకు శోధన కలుగుతున్నా అస్సలు అటువైపు చూడదు. బై ఆల్ మీన్స్ డిస్కనెక్ట్. ఇదిగో పలానా వ్యక్తి నెంబర్ నీ దగ్గర వచ్చింది, ఆయన ఏదో మాట్లాడాడు, నీ దగ్గర నెంబర్ ఉంది, నువ్వు చేయాల్సిన ఫస్ట్ డెలీట్ ద నెంబర్ డెలీట్ చేయలేకపోయావు. అపవాది నువ్వు అట్లే ఫుల్ రైట్ ఇచ్చావు అనమాట. దెబ్బ అయిన తర్వాత దెబ్బ అని చెప్పొద్దు, నువ్వు తెచ్చుకున్నావు దెబ్బ. టేక్ రెస్పాన్సిబిలిటీ. డు నాట్ గివ్ అ ఛాన్స్ ఫర్ ద డెవిల్. అపవాదికి ఛాన్స్, అవకాశం అవ్వద్దు. అదే ఇందా ఫస్ట్ రెఫరెన్స్ నేను చెప్పింది. డు నాట్ గివ్ ద ఛాన్స్ ఫర్ ద డెవిల్. నువ్వు ఛాన్స్ ఇచ్చి అపవాదిని శోధించు. ఇదిగో ఇది ఫ్రాడ్ అని నీకు తెలిసిందా, తప్పుడు ఇన్వెస్ట్మెంట్ అని తెలిసిందా, చేయొద్దు. ఆ తప్పుడు ఇన్వెస్ట్మెంట్ దేవుడిని ఆశీర్వదించాలంటే అయ్యే పని కాదు. ఇది తప్పుడు ఉద్యోగం, తప్పుడు వ్యాపారం అంటే చేయొద్దు, వెళ్ళొద్దు. దేవుడు అందులో కాపాడాలని ప్రార్థన చేయొద్దు. అది ఇంకా అపవాదిని నిన్ను ఇంకా అవమానపరుస్తానికి, దేవుని నామానికి అవమానం తెస్తానికి వాడుకుంటాడు. హ్యావ్ వాల్యూస్.